క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకి శుభాభివందనములండి. ఈ యొక్క సాయంత్రకాలపు సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడిన లేఖనాన్ని మనము తెలుసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో God so loved the world and he gave his begotten son, those who believe him not perish but have everlasting life. ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనము చూసినట్లయితే ఈ లోకంలో చాలామంది కూడా ఆ యొక్క లేఖన భాగాన్ని చాలామంది కూడా మాట్లాడటాన్ని మనం చూడగలం. చాలామంది కూడా ఆ లేఖన భాగాన్ని వివరించుతూ ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ లోకంలో చాలామంది కూడా క్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి కారణాలు కొందరు ధనము కొరకు, అలాగనే కొందరు స్వస్థతల కొరకు, కొందరు అద్భుతముల కొరకు ఈ లోకంలో అనేకులు వెంబడించడం మనం చూడగలం. అయితే క్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి సమయంలో కూడా అనేకులు క్రీస్తును వెంబడించినటువంటి ఉద్దేశాలను మనము కనుగొనగలము. క్రీస్తును వెంబడించినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు నన్ను రొట్టెల కొరకే వెంబడించుతున్నారు. కొంతమంది క్రీస్తు ప్రభు వారిని ఏమన్నారంటే, నీవు సూచక క్రియలు చేయమని అడిగారు. దానికి క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సమాధానము, వ్యభిచారము చేయు చెడ్డ మనసు వారులారా నన్నెందుకు సూచక్రియలు చేయమని అడుగుతున్నారని క్రీస్తు ప్రభు వారు చెప్పాడు. అంటే ఈ లోకంలో మనము ఆలోచించినట్లయితే అనేకులు క్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి గల అనేకమైనటువంటి కారణములను చూడగలరు. అయితే దేవుడు ఏమి తెలియజేస్తుండో ఈ లోకానికంటే, మీరు మీ పాపంలో నశించిపోకుండా ఉండటానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పుచున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని అనేక మంది ప్రీచర్స్ కానీ, అనేక మంది డినామినేషన్ ప్రీచర్స్ కానీ ఈ లేఖనాన్ని అనేక మార్లు వివరించటము మనం చూడగలం. అయితే ఈ లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. ఈ లేఖనంలో 4 భావాలు కలిగినటువంటిది ఈ లేఖనం. 1, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. 2, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. 3, నశింపక అంటే విశ్వసించని వాడు నశించిపోను. 4, నిత్య జీవం పొందట. అయితే మనం ఆలోచించినట్లయితే దేవుడు ఈ లోకానికి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, మీరు అనగా ఈ లోకము క్రీస్తు ప్రభు వారిని విశ్వసించని యెడల మీరందరూ కూడా నశించిపోతారు. ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన వారు మాత్రమే రక్షింపబడును అనేటువంటి కండిషన్ పెట్టాడు.
సో అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఆ ప్రేమించినటువంటి దానిలో దేవుడు ఈ లోకానికి ఒక కండిషన్ అనేది ఆయన ఈ లోకానికి పెట్టడం మనం చూడగలం. అంటే నమ్మినటువంటి వాడు, విశ్వసించిన వాడు నశింపడు, విశ్వసించని వాడు నశించిపోతాడనేటువంటి కండిషన్ దేవుడు పెట్టాడు. సరే, దేవుడు ఈ లోకమును ప్రేమించాల్సినటువంటి అవసరత ఏమిటి? దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు? ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ లేఖనాన్ని మనము ఆలోచించినట్లయితే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను అంటే ఈ లోకములోనికి ఏమి ప్రవేశించిందంటే పాపము ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే లోకములోనికి ఏమి ప్రవేశించిందంటే పాపము, దాని ద్వారా మరణం. ఇది ఏ మరణము అంటే భౌతిక సంబంధమైనటువంటి మరణము కాదు. లేఖనము ఎప్పటికీ కూడా మరణము అనేటువంటి విషయాన్ని క్రొత్త నిబంధన మాట్లాడినప్పుడల్లా ఆ మరణము దేన్ని తెలియచేస్తుందంటే రెండవ మరణాన్ని తెలియచేసేటువంటిది. ఒక మనుషుని ద్వారా మరణము, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము అంటే ఆదాము ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి మరణము ఏ మరణము అని ఆలోచించినట్లయితే అది రెండవ మరణాన్ని గురించి మాట్లాడుతుంది. క్రీస్తు ప్రభువారు అనేక మార్లు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మరణించడు అనగా క్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఏ మరణమును గురించి ఆయన మాట్లాడాడంటే రెండవ మరణమును గురించి ఆయన మాట్లాడాడు. ఇక్కడ లేఖనము కూడా మనకు ఏమి తెలియచేస్తుందంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణము ఈ లోకానికి అందరికీ మరణం వచ్చింది. అందరికీ మరణము ఏ మరణం వచ్చిందంటే రెండవ మరణము. ఆ రెండవ మరణము ద్వారా అందరికీ వచ్చింది. అంటే ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా లోకమంతటికి ఏ మరణము వచ్చిందంటే రెండవ మరణం వచ్చింది. ఈ రెండవ మరణము లోకం అంతటికి వచ్చింది. అందువల్ల అందరూ ఏమయ్యారంటే మరణించారు. ఈ మరణించినటువంటి మనుషులను కాపాడటానికి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడంటే ఈ లోకములో మరణించినటువంటి వ్యక్తులను, అనగా ఏ మరణాన్ని నుంచి దేవుడు కాపాడాలనుకున్నాడంటే దేహ సంబంధమైన మరణము నుండి దేవుడు కాపాడటానికి దేవుడు తన కుమారుని పంపలేదు. అనగా రెండవ మరణం అనగా ఆత్మ సంబంధమైన మరణము నుండి కాపాడటానికే దేవుడు, అనగా రక్షించటానికే తన కుమారుణ్ణి పంపించి ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండేది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. పాపము లోకములో ఉన్నది కనుక మరణము ఈ లోకంలో ఉన్నది. ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణము అది ఆగిపోలేదు. ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణం ఏదైతే ఉన్నదో నేటికి కూడా
ఆ మరణము ఈ లోకములో ఏలుచునే ఉన్నది. అంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణం అనగా రెండవ మరణము ఈ లోకాన్ని అది ఏలుచునే ఉన్నది, అనగా పరిపాలన చేస్తూనే ఉన్నది. అయితే ఆ మరణాన్ని తప్పించటానికే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. మనము ఈ లేఖన భాగంలో ఆలోచించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు లోకాన్ని దేవుడు ప్రేమించాడంటే మానవుణ్ణి తన మరణము నుండి విడుదల కలగ చేయటానికి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవచ్చునవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చును. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు. అంటే ఈ యొక్క పాపము అనబడినది దేవుని మూలముగా కలగలేదు. దేవుడు పాపమును సృష్టించలేదు. ఒకవేళ పాపము దేవుని ద్వారా కలిగినది, దేవుడు పాపమును తయారు చేశాడు, ఒకవేళ దేవుణ్ణి ఆలోచనతోటి పాపం వచ్చింది అనటము అబద్ధం. అయితే లేఖనం ఏం చెప్పుతున్నదంటే ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడము అవి తండ్రి మూలముగా పుట్టినవి కావు, అనగా పాపము దేవుని మూలముగా కలగలేదు. అనగా దేవుడు పాపమునకు ఎప్పుడు కూడా సహకరించడు. ఈ విషయాన్ని లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది. ఒక దినాన్న ఈ లోకంలో ఉన్నటువంటి దాని ఆశ మొత్తం కూడా గతించిపోవచ్చున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మనము స్పష్టంగా చూడగలం. అలాగనే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. లోక సంబంధులు లోకము మాట్లాడినట్లు మాట్లాడుదురు, అయితే లోకము వారి మాట వినును అనేటువంటి విషయాన్ని చెబుతుంది. 5వ వచనంలో 6వ వచనంలో మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు, ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరుసు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుని సంబంధి దేవుని మాట వినడు, లోక సంబంధము గలవారు ఈ యొక్క లోకం యొక్క మాట వినరు. దీని వలన మనకేమర్థమవుతుందంటే దేవుని సంబంధి ఎవరు, అలాగనే లోక సంబంధి ఎవరు అనేటువంటి విషయాలను మనము జాగ్రత్తగా దీన్ని గమనించగలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో, ఈ లోకము అనుభవించువాడు అమితముగా అనుభవించున్నట్లు ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. దీనిని యోహాను చెప్పాడు, అలాగనే అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా చెప్పాడు. ఏమని అంటే ఈ లోకము యొక్క నటన గతించిపోవచ్చున్నది కనుక ఈ లోకము, లోక సంబంధులు ఎవరి మాట వింటారంటే
లోకము యొక్క మాట వినును. లోకము యొక్క మాట వినును. అందుకని దేవుడు లోకమును ప్రేమించడానికి గల కారణాలను మనం ఆలోచించినట్లయితే, ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే, లోకములో మరణం ఉన్నది. లోకములో మరణము, ఆ మరణం అనేది అందరికీ వచ్చి ఉన్నది. ఆ మరణము ఏ మరణము అనగా ఆత్మ సంబంధమైన మరణము. మొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా మరణము అనబడినది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ వచ్చింది. అందరూ ఆత్మ సంబంధంగా చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వారిని బ్రతికించటానికి అనగా రక్షించటానికి, మరణము నుండి తప్పించటానికి దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని పంపించాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ఆలోచించినట్లయితే, దేవుడు ఈ యొక్క లేఖనంలో కండిషన్ అనేది ఈ లోకానికి ఒక కండిషన్ పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందును అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అంటే కండిషన్ ఏంటంటే, విశ్వాసం ఉంచువాడేమో రక్షింపబడతాడు, ఒకవేళ విశ్వాసం ఉండకుంటే నశించిపోతాడు. అంటే దేవుడు ఎవరిని హెచ్చరించుచున్నాడంటే, లోకాన్ని హెచ్చరించుతున్నాడు. ఈ లోకమును, ప్రతి మనిషిని కూడా హెచ్చరించుతున్నాడు ఈ లేఖనం ద్వారా. విశ్వసించు, లేకుంటే నశించిపోతావు అనేటువంటిది దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా హెచ్చరించుతున్నాడు. తన యొక్క నాశనాన్ని జ్ఞాపకము చేయుచున్నాడు. తన యొక్క నాశనమును, తన యొక్క మరణమును, అలాగనే తను పొందేటువంటి నిత్య జీవమును దేవుడు హెచ్చరించుచున్నాడు, మానవునికి జ్ఞాపకం చేయుచున్నాడు. అలాగే మనం ఆలోచించినట్లయితే, దేవుడు లోకమును ప్రేమించుట గల కారణము మనం ఆలోచించినట్లయితే, అయితే దేవుడు లోకములో నుండి మనలను వేరు చేయాలనుకున్నాడు. లోకములోనికి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. పాపములో నుంచి, పాపము ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. అందుకని ఈ మరణము వచ్చింది కాబట్టి మనుషుణ్ణి ఏం చేయాలనుకున్నాడంటే, దేవుడు ఈ లోకములో ఉండకుండా ఈ లోకములో నుండి ఆ మానవుణ్ణి వేరు చేయాలి. ఒకవేళ ఆ మనుషుడిగిన లోకములో ఉన్నట్లయితే ఉన్నంత కాలము అతన్ని ఆ మరణము ఏలుతుంది కనుక ఆ లోకములో నుండి వేరు చేయాలి. అయితే దేవుడు లోకములో నుండి ఎలా వేరు చేయుచున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, ఈ లోకములో నుండి మనలను అనగా మనుషుల్ని దేవుడు ఎలా వేరు చేయుచున్నాడంటే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. దేవుడు లోకములో నుండి వేరు చేసి ఎక్కడ చేయాలనుకుంటున్నాడంటే, తన కుమారుని యొక్క, క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య నివాసులుగా చేయాలనుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయాలను మనం ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన యెడల వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించును. అయితే దేవుడు మానవుణ్ణి ఈ లోకములో నుండి వేరు చేయుచున్నాడు. అనగా మరణము నుండి
ఎక్కడికి వేరు చేయొచ్చును అంటే తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి. అయితే ఆ రాజ్యములోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అనేటువంటి విషయాన్ని లేఖనం తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు మనుషులందరినీ కూడా ఈ లోకములో నుండి వేరు చేయాలనుకుంటున్నాడు. అనగా మరణము నుండి వేరు చేసి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యములోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. మరలా మనం ఆలోచన చేస్తే ఆదాము ద్వారా ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. పాపము ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే లోకములో పాపమున్నది, మరణమున్నది. ఆదాము ద్వారా మరణము లోకములోనికి పాపం ద్వారా మరణము లోకములోనికి ప్రవేశిస్తే దేవుడు ఆ మనిషిని ఏం చేస్తున్నాడంటే ఈ లోకములో నుండి వేరు చేసి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలని తెలియజేస్తున్నాడు. ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి మార్గం ఏమిటి? మనం ఆలోచన చేసినట్లయితే ఒకడు సువార్తను వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. దానికే ప్రభువారు క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 3:3-6 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన ఎడల వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించును అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన దేవుని రాజ్యము అనబడిన సంఘములోనికి ప్రవేశించిన తర్వాత ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాను. అంటే ఒక వ్యక్తి క్రీస్తులోనికి బాప్తీసం పొందినటువంటి వ్యక్తి ఇక లోకమును నాకునకు సిలువ వేయబడినది. అంటే మనం ఇక లోక సంబంధులము కాదు, లోక సంబంధులుగా జీవించవద్దు. పౌలు గారు ఏమంటున్నారు అంటే నేను లోకము నాకునకును సిలువ వేయబడి ఉన్నది. ఇక నేను ఎవరినంటే లోక సంబంధిని కాదు. లోక సంబంధిని అంటే మరణ సంబంధిని. అంటే లోకంలో ఏమి ఉన్నదంటే మరణం ఉన్నది. అది ఏ మరణము అనగా ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణము, దేహ సంబంధమైనటువంటి మరణం కాదు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆదాము దాదాపు 900 సంవత్సరముల పైన ఆయన జీవించాడు. దేవుడు ఆదాముతో చెప్పినటువంటి మాట, నీవు ఈ పండు తినినేలా నిశ్చయముగా చచ్చెదవు. అంటే దేవుడు ఆదామును నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్న తర్వాత దేవుడు మరలా ఆదామును నీవు బ్రతుకుతావు అని చెప్పలేదు. ఆత్మ సంబంధంగా ఆదాము చనిపోయినటువంటి వ్యక్తిగా మనము ఆలోచించగలం. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నా అంటే నేను లోకము నాకును సిలువ వేయబడి ఉన్నది కనుక నేను మరణము నుండి తప్పింపబడి ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే లోకములో ఏమున్నదంటే మరణం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఈ యొక్క మరణము నుండి ప్రతి మనిషిని విడుదల అనగా తప్పించటానికి, మరణాన్ని తప్పించటానికి దేవుడు ప్రేమించాడు. మనం మరి ఒక లేఖనాన్ని ఆలోచించినట్లయితే
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు. అయితే క్రీస్తు ప్రభు వారి మీద దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. ఆ భారం ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి పాప భారాన్ని మోసేటువంటి భారాన్ని దేవుడు క్రీస్తు మీద పెట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు ప్రభువారు ఎవరు అంటే లోకములో ఉన్నటువంటి పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది. అంటే దేవుడు లోకమును ప్రేమించి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడి యొక్క భారాన్ని అనగా పాప భారాన్ని మోసేటువంటి పనిని లేక బాధ్యతను దేవుడు ఎవరికి అప్పచెప్పాడంటే మనుషులకు అప్పచెప్పలేదు. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారికి అప్పచెప్పాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క పని దేవుడు క్రీస్తును పంపడానికి గల కారణం ఏంటంటే మానవుడి యొక్క పాపములను మొయ్యటానికి అనగా మోసుకొని పోవటానికి క్రీస్తు ప్రభు వారు దేవుని గొర్రెపిల్లగా అయ్యాడు. ఇప్పుడు ఏ మానవుడి పాపములైతే క్షమించబడుతుందో ఆ మానవుడు మరణము నుండి తప్పించబడ్డాడు. ఒకవేళ అతని పాపములు క్షమింపబడినంత కాలము అతను ఎక్కడున్నాడంటే ఇంకా దేవుని ఉగ్రతలో లేదా మరణములో, ఆత్మ సంబంధమైన మరణములో జీవిస్తున్నాడు. లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. అయితే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి పంపబడినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు ఏమై ఉన్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. క్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడంటే ఈ లోక పాపములను మోసేటువంటి గొర్రెపిల్లై ఉన్నాడు. అలాగనే ఈయన క్రీస్తు ప్రభు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు. వెలుగు అనేటువంటి అర్థము దేనికి తెలియచేస్తుంది, ఏం మాట్లాడుతుంది లేఖనం అంటే చీకటిలో ఉన్నటువంటి వారిని జీవపు వెలుగులోని కనగా పాపంలో ఉన్నటువంటి వారిని, మరణంలో ఉన్నటువంటి వారిని ఆయన బ్రతికించుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ప్రతి మనిషిని వెలిగించగలడు. అంటే ప్రతి మనిషి తన యొక్క పాపము నుండి, మరణము నుండి క్రీస్తు ప్రభు వారు విడుదల చేయగలడు మరియు తప్పించగలడు అనేటువంటి విషయాన్ని లేఖనం తెలియజేస్తుంది. అలాగే మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. అంటే పాపము చేయవాడు తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో, అతను ఎక్కడికి ప్రయాణము చేయుచున్నాడో అతను ఎరుగడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయన్ను తెలుసుకొనలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.
ఇక్కడ 9-10 వచనాల్లో నిజమైన వెలుగునెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నదంటే, అంటే దేవుడు లోకమునకు ఎందుకు క్రీస్తును పంపించాడు అంటే ప్రతి మనిషిని వెలిగించటానికి. అంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి గల కారణము అది నశించిపోవటానికి కాదు, ఈ లోకము రక్షింపబడటానికి. తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఈ లోకము రక్షింపబడాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది. అది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. ఆ ఆలోచన ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన కుమారుని ద్వారా ఈ లోకము నిత్య జీవం పొందాలనేది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది, దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అలాగనే లోకము ఆయన మూలముగా కలిగెను. ఈ లోకము ఎవరి ద్వారా కలిగిందంటే క్రీస్తు ద్వారా కలిగింది. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో సర్వమును ఆయనను బట్టి సృజించబడును, ఆయన ద్వారాను ఆయన కొరకును. సర్వమును ఆయన యందు సృజించబడును, సర్వమును ఆయనను బట్టి ఆయన కొరకును ఆయన ద్వారాను సృజించబడెను. అంటే ఈ సృష్టించబడినది ఏది కూడా ఈ లోకంలో క్రీస్తు లేకుండా ఏమీ సృష్టించబడలేదు. మొదటి మానవుడు ఆదామును కూడా దేవుడు సృష్టించినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలికయందు నరుణ్ణి సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు, మన అనేటువంటి పదాన్ని విషయాన్ని ఎవరిని తెలియజేస్తుందంటే ప్లూరల్, అనగా తండ్రి అయినటువంటి దేవుడు, క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు వ్యక్తులను తెలియజేసేటువంటిది. అక్కడ ఆ లేఖనము దేవదూతల గురించి చెప్పబడినది కాదు. దేవుడు మన స్వరూపమందు మన పోలికయందు నరులను సృజించుదము అనేటువంటి విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడు, క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులను చూపించేటువంటి లేఖనమై ఉన్నది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లోకము క్రీస్తు ద్వారా కలిగింది. అలాగనే మనుషుని సృష్టించేటప్పుడు క్రీస్తు లేకుండా దేవుడు నరుణ్ణి అనగా మానవుడిని సృష్టించలేదు. మానవుని సృష్టించేటప్పుడు క్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అలాగనే ఈ లోకము సృష్టించబడేటప్పుడు క్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన యందు, ఆయన కొరకు సృజించబడెను. నిత్యత్వంలో క్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడుండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా అనగా మన మధ్య నివసించను అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, ఆది యందు దేవుడును, దేవుని యొద్ద వాక్యము ఉండెను అనేటువంటి పదాన్ని నిత్యత్వములో క్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద వాక్యముగా ఉండెను. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి మొత్తము కూడా క్రీస్తు ద్వారా, అనగా క్రీస్తును బట్టి సృజించాడు. అనగా క్రీస్తు ఎలా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు. అంటే దేవుడు తన మాట ద్వారా ఈ సృష్టిని సృష్టించాడు. అంటే ఆ మాటగా ఎవరున్నారు నిత్యత్వంలో అంటే క్రీస్తు ప్రభువారు
వాక్యముగా మాటగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనం తెలియజేస్తుంది. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నాడు. ఇక్కడ లేఖనం ఏం చెబుతుందంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము చూడడు కానీ మరి ఏం చూస్తాడంటే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడం. అంటే ఈ లేఖనము మనకు స్పష్టంగా ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచని వాడు ఏమి చూస్తున్నాడంటే దేవుని యొక్క ఉగ్రతను, ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మనము ఈ లేఖన భాగాన్ని 4 రకాలుగా ఈ లేఖన భాగము తెలియజేస్తుంది. 1, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. 2, తన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. 3, కండిషన్ పెట్టాడు, నీవు నశించకుండా ఉండాలి అంటే విశ్వాసం ఉంచు, నశించి పోవాలి అనుకుంటే విశ్వాసం ఉంచొద్దు, నిత్య జీవం పొందుట ఎలా అంటే ఈ లేఖనంలో 4 భావాలను తెలియచేస్తుంది. అంటే మనం ఈ లేఖనాన్ని 4 భాగాలుగా విభజించినట్లయితే దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు, ప్రేమించడానికి గల కారణము తెలియచేస్తుంది. కారణం ఏంటంటే లోకములో మరణం ఉంది, ప్రతి మనిషి మరణించాడు కాబట్టి ఆ మరణము నుండి విడుదల కలుగ చేయటానికే దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. అందుకే క్రీస్తు ప్రభువారు ఏమన్నంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేయుదును. అంటే క్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే మాత్రమే విశ్రాంతి కలుగుతుంది. అంటే దేవుడు ఏమని ఈ లోకాన్ని హెచ్చరించుతున్నాడు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచమని. ఒకవేళ ఒకడు ఈ లోకములోనే క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఒక మనుషుడు తను పాపంలో జీవించుచు పాపంలో మరణించినట్లయితే వానికి ప్రయోజనం ఏమీ లేదు. అంటే మనుషుడు తన పాపములో మరణించటానికి దేవుడు మానవుని సృష్టించలేదు. అలాగే మనిషి మరణించితే దేవుడు సంతోషిస్తాడనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనం ఆలోచించినట్లయితే నోవాహు కాలంలో దేవుడు జలప్రలయం వచ్చి మనుషులందరూ చనిపోయినప్పుడు దేవుడు తన మనసులో నొచ్చుకొనెను అని వ్రాయబడింది. అనగా దేవుడు తన హృదయంలో నరుణ్ణి సృజించినందుకు నొచ్చుకున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ నశించిపోతే దేవుడు ఆనందించడు. అలాగే నశించిపోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏర్పాటు కాదు. అంటే మనుషుడు ఎందుకు నశించిపోతున్నాడు అంటే తన యొక్క అవిధేయత వలన, తన యొక్క అవిశ్వాసం వలన మనుషుడు నశించిపోతున్నాడు. తర్వాత రెండో విషయాన్ని మనము ఒక లేఖనాన్ని ఆలోచించినట్లయితే ఒక ఉపమానం చెప్పబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25-26 వచనాల్లో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏమిటి అని చెప్పాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని అంటే లోకంలో ఏమున్నది సంపాదించుకోవటానికంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడం. అంటే ఒకడు తన పాపంలో జీవించి పాపంలో మరణిస్తే ప్రయోజనం ఏమిటి, వానికి కలిగేటువంటి బహుమానం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే వానికి కలిగేటువంటి బహుమానము నిత్య నరకం.
అయితే ఇప్పుడు రెండో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి అంటే క్రీస్తునందు లోకము విశ్వాసం ఉంచమని ఎవరు చెబుతున్నారంటే తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్నాడు. క్రీస్తు ప్రభువారు కూడా నా యందు విశ్వాసం ఉంచుడని క్రీస్తు ప్రభువారు కూడా తెలియజేస్తున్నాడు. మనం ఈ లేఖనాన్ని ఆలోచించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, విశ్వాసం ఉంచనివాడు దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచుండును. క్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచనటువంటి వారందరూ కూడా దేవుని ఉగ్రతలో నిలిచి ఉన్నారు. అయితే ఒకరి మీద దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు పోతుందంటే ఏ వ్యక్తి అయితే క్రీస్తునందు విశ్వాసము ఉంచుతాడో ఆ వ్యక్తి దేవుని యొక్క ఉగ్రత నుండి బయటపడతాడు. విశ్వాసం ఉంచనంత కాలం అతను దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనములో యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏమని చెప్పాడంటే నేను ఈ లోకాన్ని ప్రేమించి నా కుమారుని పంపించి ఉన్నాను, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుడని చెప్పాడు. క్రీస్తు ప్రభు వారు కూడా ఏమని చెబుతుందంటే మీరు నా యందు విశ్వాసం ఉంచుడే. ఎందుకంటే ఆయన పంపిన వాని యందు దేవుడు లోకానికి ఎందుకు క్రీస్తును పంపాడంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచనటువంటి వాడికి శిక్ష ఉంటుంది, విశ్వాసం ఉంచాలని క్రీస్తు ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం కాగా మీ పాపములో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎలా మీరు మీ పాపములో ఉండి చనిపోదురని వారితో చెప్పారు. నేను ఆయననని అంటే అర్థం ఏంటంటే నేను దేవుని కుమారునని అర్థం. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపంలోనే చనిపోదురు. నేను ఆయనను అనేటువంటి లేఖనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని కుమారునని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే చనిపోతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. క్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడంటే నా యందు విశ్వాసం ఉంచువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారును. అంటే దేవుడు అనగా తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి ఏమని తెలియజేస్తుందంటే నా యందు మీరు విశ్వాసం ఉంచుడని తెలియజేస్తున్నాడు. అలాగనే ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో సిగ్గుపడడు అనేటువంటి విషయాన్ని కూడా లేఖనం తెలియజేస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10, అపోస్తల కార్యం 16:31, హెబ్రీలకు రాసిన పత్రిక 11:1, యోహాను సువార్త 3:18, యోహాను సువార్త 4:42, యోహాను సువార్త 10:38, యోహాను సువార్త 14:1, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. ఈ లేఖనములు అన్నీ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని లేఖనములు చెప్పుచున్నవి. అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయము 47-49 వచనాల్లో క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పాడు. అంటే విశ్వాసము లేనటువంటి వాడు
నిత్య జీవము లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అయితే అపోస్తులు కూడా ఏమని ఈ లోకానికి తెలియజేశారంటే, అయ్యా మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాన్ని అపోస్తులు ఈ లోకానికి తెలియజేశారు. అయితే క్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను ఒకసారి ప్రశ్నించాడు. మీరు నన్ను ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనంలో 67 నుంచి మనము చదువుకున్నట్లయితే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. ఇక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఏమని విశ్వసించారంటే, ఈయన దేవుని పరిశుద్ధుడని, అలాగనే దేవుని కుమారుడని వీరు విశ్వసించి ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభువారు అడిగాడు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము 53 నుంచి 57 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువారు జన సమూహముతో మాట్లాడాడు. మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నప్పుడు అందరూ ఎనుకకు వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన తన శిష్యులను కూడా అడిగాడు, మీరు కూడా ఎనుకకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నప్పుడు, నీవు దేవుని పరిశుద్ధుడివి అని మేము ఎరిగి విశ్వసించుతున్నాము. అంటే అపోస్తులు క్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా విశ్వసించి ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనం ఆలోచించినట్లయితే, ఇజ్రాయేలీలు వారు తమ అవిశ్వాసం వలన చనిపోతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మోషేకి ఒక ఇత్తడి సర్పమును చేసి దాన్ని పైన పెట్టినప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు బ్రతికింపబడ్డారు. ఆ సర్పమును చూడనప్పుడు వారు ఏమయ్యారంటే చనిపోయారు. అలాగే అంటే క్రీస్తు ప్రభువారు ఏ విషయాన్ని తెలియజేస్తున్నంటే, ఇజ్రాయేలు అరణ్యంలో జరిగినటువంటి విషయాన్ని ఎత్తి చూపిస్తూ, వాళ్ళు ఎలాగైతే విశ్వసించారో, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో మనుష్య కుమారుడుగా క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతాడనేటువంటి లేఖనాన్ని తెలియజేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. అనగా క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచనటువంటి వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. అంటే అపోస్తులు కూడా ఏమని చెబుతున్నారంటే, క్రీస్తు ప్రభువారు ఏమని చెబుతున్నారంటే, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచని వానికి తీర్పు తీర్చబడును అనేటువంటి విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేశాడు, క్రీస్తు ప్రభువారు తెలియజేశాడు, అలాగనే అపోస్తులు తెలియజేశారు. తండ్రి ఏదైతే చెప్పాడో, క్రీస్తునందు విశ్వాసం ఉంచని వాడు నశించిపోతాడని తండ్రి చెప్పాడు, అలాగనే క్రీస్తు ప్రభువారు కూడా నా యందు విశ్వాసం ఉంచని వాడు నశించిపోవనని చెప్పాడు. అపోస్తులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచని వాడు నశించిపోవును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం,
యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని. మేము విని ఈయన లోకరక్షకుడని నమ్ముచున్నాము, విశ్వసించుతున్నాము. ఐ బిలీవ్ అనేటువంటి పదానికి విశ్వసించుట లేక నమ్ముట. తెలుగు తర్జుమాదారులు బిలీవ్ అనే పదాన్ని, ఫెయిత్ అనే పదాన్ని రెండింటిని తర్జుమా విశ్వాసం అనే వ్రాయటం మనం చూడగలం. యాక్చువల్లీ బిలీవ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నమ్ముట అని అర్థం. నమ్ముట, విశ్వసించుట రెండు ఒకటి కాదు. సో అయితే మనం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు తర్జుమాదారులు దాని యొక్క భావాన్ని తెలియచేయుచున్నారు. నమ్ముట అనే దాన్ని, విశ్వసించుట అనేది రెండు ఒకటేగా తెలియచేయుచున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. అంటే ఆయన్ను లోకరక్షకుడని తెలుసుకొని విశ్వసించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మొదటిగా దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు అనేటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నప్పుడు, విశ్వాసము ఎందుకు ఉంచాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ క్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఉద్దేశము, క్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము రెండు వేరు వేరు కాదు. తండ్రి ఏదైతే ఈ లోకానికి చెప్పాడో, క్రీస్తు ప్రభువారు కూడా తండ్రి యొక్క ఉద్దేశాన్నే ఈ లోకానికి తెలియజేశాడు. తండ్రి యొక్క ఉద్దేశము ఈ లోకము నశించిపోకుండా ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అదే ఉద్దేశాన్ని క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏమని తెలియజేస్తుందంటే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో ఎన్నటికీ నశించడు. అంటే ఇక్కడ తండ్రి యొక్క ఉద్దేశము, క్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము వేరు వేరు కాదు. వారి ఇద్దరి యొక్క ఉద్దేశము, ఆలోచన విధానము ఒకటే ఉన్నది కనుక నా యందు విశ్వాసం ఉంచుడి అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనంలో, తర్వాత తోమాను చూసి, నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమని చెప్పబడింది. ఇక్కడ క్రీస్తు ప్రభువారు తోమా నమ్మనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, అయ్యా నీవు ఇంకా నమ్మనటువంటి వ్యక్తిగా ఉన్నావు కనుక నువ్వు అవిశ్వాసివి కాకుండా విశ్వాసిగా ఉండమని చెప్పాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. యేసు ఎవరంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. సో యూదులు క్రీస్తును దేవుని కుమారుడిగా నమ్మలేదు, అలాగనే ఆయన్ను క్రీస్తుగా నమ్మలేదు. అనేకులు అడిగారు, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుము అన్నప్పుడు, నేను చెప్పినా కానీ మీరు నమ్మట్లేదు. క్రీస్తు ప్రభువారు కూడా ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు, నేను మృతులలో నుండి లేచి వరకు క్రీస్తును అనేటువంటి విషయాన్ని మీరు ఎవరికి తెలియచేయొద్దు అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అయితే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, మీరు విశ్వసించున్నట్లు ఇవి వ్రాయబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.
అయితే అపోస్తులు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచమని ప్రకటించారు. వారు ఈ లోకానికి ఎలా ప్రకటించారంటే, మీరు నశించిపోకుండా ఉండాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి ఏర్పాటు తండ్రి అయినటువంటి దేవుడిది. ఆ ఏర్పాటును క్రీస్తు ప్రభువారు లోకానికి ప్రకటించాడు. ఆ తర్వాత అపోస్తులు కూడా ఈ లోకము క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. మరి ఒక లేఖనము మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ మనము పౌలును శీలను అర్ధరాత్రి 25వ వచనం నుంచి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెలుసుకొని అందరి బంధకములు ఊడిని. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయినారని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిల్లపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఇక్కడ జైల్లో ఉన్నటువంటి అధికారి పౌలు గారిని ప్రశ్న అడిగాడు. ఇది ప్రశ్న అన్నమాట. ప్రశ్న ఏంటంటే, నేను రక్షణ పొందుటకు ఏమి చెయ్యవలెను అన్నప్పుడు 31వ వచనంలో పౌలు గారు సమాధానం చెప్పాడు. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అపోస్తులు ఏమని చెప్పారంటే, నీవు రక్షణ పొందాలి అంటే ఆయన యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పారు. అంటే యేసునందు విశ్వాసం ఉంచాలని ఎవరు చెప్పారు లోకానికంటే? తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు. అలాగనే క్రీస్తు చెప్పాడు. ఆ క్రీస్తు చెప్పినటువంటి సంగతులే అపోస్తులు చెప్పారు. ఏమని అంటే, మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచిన యెడల మీరు రక్షణ పొందుదురు. అందుకని మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఈ లేఖనాన్ని 4 భాగాలుగా మనము విభజించాలి. ఒకటి ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు అనే విషయాన్ని, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచాలి, ఇది కండిషన్. దేవుడు లోకాన్ని హెచ్చరించుతుండు, మీరు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ విశ్వాసం ఉంచనట్లయితే నీవు నశించిపోతావు అనేది హెచ్చరిక. అంటే మానవుడి యొక్క నాశనాన్ని గురించి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నిత్య జీవం పొందుట ఎలా అంటే, ఈ లేఖనంలో 4 విషయాలను దేవుడు ఈ లోకానికి తెలియజేస్తున్నాడు. లోకాన్ని ప్రేమించడానికి గల కారణాన్ని తెలియజేశాడు. విశ్వాసం ఉంచమనే అటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒకవేళ విశ్వాసం ఉంచకుంటే లోకము ఏమైపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అనగా నశించిపోతుంది, నిత్య జీవం పొందుట ఎలా, ఈ విషయాలను తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు జైలు అధికారికి తెలియజేస్తున్నారు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచువు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచువారు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. విశ్వాసం ఉంచితే ఏముంటుందంటే రక్షణ పొందుదురు. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 15వ వచనంలో మనము 14 నుంచి లేఖనమును పరిశీలించినట్లయితే, అప్పుడు లూది అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచునెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు.
ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తీసం పొందినప్పుడు ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచినది కనుక, ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది కనుక ఆమె ఏమైందంటే రక్షింపబడి ఉన్నది. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ విశ్వాసం ఉంచకుంటే ఆ వ్యక్తికి రక్షణ అనేది ఉండదు. సో మరి ఒక లేఖనాన్ని మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 37వ వచనంలో నపుంసకుడు ఆయన భక్తిపరుడుగా మనం చూడగలము. ఆయన యెరూషలేమునకు వెళ్ళి తన తిరిగి ప్రయాణములో యెషయా గ్రంథాన్ని చదువుతున్నటువంటి భక్తిపరుడు. కొన్నిసార్లు మనం ఆలోచించినట్లయితే నపుంసకుడి యొక్క హృదయము సత్యము కొరకు ఎంత తృష్ణమైనటువంటి మనసు కలిగి ఉన్నదో మనం చూడగలం. ఆయనకు ఒక లేఖనము అర్థము కాక ఆయన తికమక పడుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుకి ఏమని చెప్పిందంటే, నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథమును కలవమని చెప్పాను. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 30వ వచనం నుంచి, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నవాని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపవలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నమని ఫిలిప్పును వేడుకొనెను. 32వ వచనంలో, అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించిన వాడి ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండెను, అలాగూ ఆయన నోరు తెరవబడకుండా ఉండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలపమని ఫిలిప్పుని అడిగాను. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఆయన ఏమంటుండంటే, ప్రవక్త ఎవరిని గూర్చి ఈ లేఖన భాగాన్ని తెలియచేస్తున్నాడో మాట్లాడుతున్నాడో నాకు తెలియచేయమన్నప్పుడు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసము ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనుక్కుపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. మనకు ఈ లేఖనము 37వ వచనము అది ఇంగ్లీష్లో ఉంది. మనకు తెలుగు బైబిల్ గ్రంథంలో అంటే ఈ మధ్య రీసెంట్గా బిఎస్ఐ వాళ్ళు ఆ లేఖనాన్ని యాడ్ చేయడం జరిగింది. కానీ రీసెంట్గా యాడ్ చేయనటువంటి బైబిల్లో నపుంసకుడు మాట్లాడినటువంటి మాట ఏముందంటే, ఇంగ్లీష్లో ఐ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అని ఉంది. యేసు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను అనేటువంటి పదము తెలుగు తర్జుమాలో లేదు. అంటే అపోస్తులు కానీ పరిచారకులు కానీ లోకానికి ఏమని తెలియచేశారంటే, ఆయన దేవుని కుమారుడని మీరు విశ్వసించాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇదే విషయాన్ని నపుంసకుడు యేసు ఎవరంటే దేవుని కుమారుడని విశ్వసించి ఆయన బాప్తిసం పొందాడు. జైల్లో ఉన్నటువంటి అధికారి క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాడు. అలాగనే లూది అనబడినటువంటి స్త్రీ కూడా విశ్వాసం వచ్చింది. అలాగనే అపోస్తులు కూడా యేసు దేవుని కుమారుడిగా వారు విశ్వసించారనేటువంటి లేఖనాలు మనము చూడగలం. ఆ తర్వాత మరి ఒక లేఖనంలో రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో, రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో
లేఖనం ఏం చెబుతుందంటే విశ్వసించిన ఎడల రక్షింపబడదువు. నీవు విశ్వాసం ఉంచితే ఏమవుతావంటే రక్షింపబడతావు అని చెబుతుంది. రోమా 10:30 విశ్వసించువాడు సిగ్గుపడడని ఉంది. అలాగనే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం బట్టి పత్రిక రాశాడు. ఇక్కడ పౌలు తిమోతికి కూడా పత్రిక రాయబడినటువంటి ఉద్దేశాన్ని తెలియచేశాడు. చివరికి పౌలు గారు కూడా ఏంటంటే నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనేటువంటి విషయాన్ని తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-8 వచనాలు తెలియజేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. సో విశ్వాసం ఉంచాలని తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు, క్రీస్తు ప్రభువు చెప్పాడు. అలాగనే అపోస్తులు యేసును దేవుని కుమారుడుగా విశ్వాసం ఉంచారు. అనేకులు రక్షింపబడినటువంటి వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. సో ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఒకడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఎవరైతే విశ్వాసం లేకుండా ఉంటుందో ఆ విశ్వాసం లేకుండా ఉన్నటువంటి వాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత 3వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే లోకము నశించిపోవటానికి గల కారణాలు. లోకము ఏమైపోతుందంటే నశించిపోవచ్చున్నది. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకము నశించిపోవాలనేది దేవుడి యొక్క ఉద్దేశము కాదు, అలాగనే క్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము కాదు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెతకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చిన క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోయినటువంటి దాన్ని వెతకి రక్షించటానికి వచ్చాడు. అందుకే ఆయన తప్పిపోయినటువంటి గొర్రె ఉపమానాన్ని చెప్పినప్పుడు 99ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్కదాని కొరకు వెళ్ళెను. అంటే నశించిన దానిని వెతకి రక్షించటానికి. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఎందుకు పంపించాడంటే ఈ లోకంలో ఏదైతే నశించిపోకూడదు, ఒకవేళ ఏదైనా నశించిపోతే దానిని వెతకి రక్షించటానికి దేవుడు తన కుమారుని పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో విశ్వాసం ఉంచువానికి తీర్పు, విశ్వాసం ఉంచని వానికి తీర్పు తీర్చబడెను. అంటే క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వానికి తీర్పు అనేది ఆల్రెడీ తీర్చబడి ఉన్నది. ఇక మరలా ప్రత్యేకమైనటువంటి తీర్పేం ఉండదు. విశ్వాసం ఉంచనటువంటి వానికి తీర్పు తీర్చబడింది. విశ్వాసం ఉంచకపోవటమే సిన్. పాపం అంటే ఏంటంటే దేవుడు చెప్పినది చెయ్యకపోవటము సిన్. దేవుడి మాట ఆజ్ఞను అతిక్రమించడమే సిన్, పాపం. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి విశ్వాసం ఉంచమని చెప్పడం జరిగింది. విశ్వాసం ఉంచమని చెప్పాడు. లోకము తన కుమారుని యందు విశ్వాసము ఉంచము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే విశ్వాసము ఉంచకపోవటమే పాపము. పాపం అంటే ఏంటంటే దేవుడు చెప్పినటువంటిది చెయ్యకపోవటం. దేవుడు ఏమని చెప్పాడంటే లోకాన్ని క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. లోకము విశ్వాసం ఉంచలేదు కనుక సిన్ అన్నమాట. అంటే దేవుని మాటను ధిక్కరించటమే పాపము. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. యోహాను సువార్త 3:16 కండిషన్. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. ఈ లేఖనంలో ఆజ్ఞ కూడా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందును. దీంట్లో ఆజ్ఞ ఉన్నది, కండిషన్ ఉంది. 2 అవకాశాలు దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఒకవేళ నువ్వు విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు, విశ్వాసం ఉంచనట్లయితే నశించిపోతావు. అంటే కండిషన్ కూడా దేవుడు పెట్టడము జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయము
36వ వచనంలో, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడు. అనగా క్రీస్తు ప్రభు వారిని విధేయత కాని ప్రతివాడు కూడా ఎక్కడ ఉన్నాడంటే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడు. ఎవడైతే క్రీస్తు ప్రభు వారికి విధేయత కలుగుతాడో ఆ కలిగినటువంటి వాని మీద దేవుని ఉగ్రత అనేది ఉండదు. దేవుని కుమారునికి విధేయత చూపించనంత కాలము వాని మీద దేవుని ఉగ్రత అలాగనే నిలిచి ఉండదు. ఎవడైతే కుమారునికి విధేయత కలుగుతాడో వాడు దేవుని యొక్క ఉగ్రత నుండి బయటపడడు. యోహాను సువార్త 8:24లో, నేను ఆయనని విశ్వసించని ఎలా మీరు మీ పాపంలోనే మరణించేదంటే ప్రభు ఏమని చెబుతున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచని ఎడల మీరు నశించిపోతారు అనేటువంటి విషయాన్ని ప్రభువు లోకానికి స్పష్టంగా తెలియజేశాడు. ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచకుంటే మీరేమైపోతారంటే నశించిపోతారు, మరణిస్తారు. ఏ మరణము? ఏ మరణాన్ని గురించి గ్రంథం చెబుతుందంటే రెండవ మరణము అనబడినది ఆత్మ సంబంధమైన మరణము, నిత్య నరకము, నిత్య తీర్పును గురించి చెప్పబడినటువంటి మరణము. యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే లోకము క్రీస్తునందు విశ్వాసం ఉంచకుంటే లోకం యొక్క పరిస్థితి ఏమిటి మనం ఆలోచించినట్లయితే వారు నశించిపోతారు, అనగా మరణిస్తారు. ఆ మరణం ఏంటంటే దేహ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడుతుంది. సో అందుకని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించాడు. మార్కు సువార్త 16:16, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఇక్కడ క్రీస్తును విశ్వాసం ఉంచనటువంటి వానికి శిక్ష విధింపబడుతుందని క్రీస్తు ప్రభువు చెప్పాడు. అంటే ఎవరు నశించిపోతారంటే నమ్మనటువంటి వాడు, విశ్వాసం ఉంచనటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఆ నశించిపోయేటువంటి వాడికి ఏమి ఉంటుందంటే శిక్ష అనేది ఉంటుంది. దానికి మనం లేఖనములు రోమాపత్రిక 2:12, యోహాను సువార్త 10:28-30, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18, హెబ్రీ 4:11, పేతురు రాసిన మొదటి పత్రిక 1:23, పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనము, తీమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10. ఈ విషయాలన్నీ కూడా మనము చూడగలం. అంటే నశించిపోయేవాడు ఎవరంటే సువార్తకు లోబడినటువంటి వారు, సువార్తకు విధేయత కానటువంటి వారందరూ కూడా ఈ లోకంలో నశించిపోతారు. నశించిపోయేటువంటి వాడికి కలిగేటువంటి శిక్ష గురించి, నశించిపోయేటువంటి వాడికి జరిగేటువంటి ఉగ్రతను గురించి, నశించిపోయేటువంటి వారికి జరిగేటువంటి తీర్పును గురించి లేఖనము స్పష్టంగా తెలియజేసింది. అంటే నశించిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందును. ఇప్పుడు నశింపక ఎవడు నశించిపోతాడనేటువంటి విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకున్నాం. అవిధేయులైనటువంటి వారు, క్రీస్తును విశ్వసించినటువంటి వారందరూ కూడా నశించిపోతారనేటువంటి లేఖన ఆధారము మనం చూడగలం.
తర్వాత 4వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే నిత్య జీవం పొందుట ఎలా? నిత్య జీవం పొందాలి. ఒకడు నిత్య జీవమును ఎలా పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు ఏర్పరుచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. దేవుడు నిత్య జీవమును అనాది కాలమందు వాగ్దానం చేశాడు. దేవుడు నిత్య జీవమును అనాది కాలమందు ఎలా వాగ్దానం చేశాడంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానము ద్వారా వాగ్దానం చేశాడు. ఎలా ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందగలడు అంటే క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్థానములోనికి ఎవరైతే పాలిభాగస్తులైతారో వారు మాత్రమే నిత్య జీవం పొందగలరు. అంటే దేవుడు నిత్య జీవమును ఎక్కడ పెట్టి ఉన్నాడంటే క్రీస్తు యొక్క మరణములో నిత్య జీవాన్ని పెట్టాడు. క్రీస్తు యొక్క పుట్టుకలో కాదు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, కానీ నిత్య జీవాన్ని దేవుడు ఎక్కడ పెట్టి ఉన్నాడంటే క్రీస్తు మరణములో నిత్య జీవాన్ని పెట్టి ఉన్నాడు. ఆ నిత్య జీవమును దేవుడు అనాది కాలమందు వాగ్దానం చేసిన అనాది కాలం అనగా ఈ సృష్టి ప్రారంభము కాకమునిపే దేవుడు నిత్య జీవమును గురించి వాగ్దానం చేశాడు. అది ఎలా పొందాలంటే క్రీస్తు ద్వారా అనగా ఆయన మరణ సమాధి పునరుత్థానం ద్వారా నిత్య జీవం పొందాలనేటువంటిది దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. తర్వాత నిత్య జీవము ఎలా పొందాలంటే ఒకడు వినాలి. మొట్టమొదటిగా నిత్య జీవం పొందాలంటే ఒకడు ఏం చేయాలంటే వినాలి. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చినటువంటి మాటలు వలన కలుగును. ఒకడు మొట్టమొదట వినాలి, సువార్తను నమ్మాలి. ఏమి వినాలంటే సువార్త అనగా అర్థం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-5 వచనాల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనేటువంటి విషయాన్ని వినాలి. 2 నమ్మాలి. మార్క్సు వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మి అంటే ఏమి నమ్మాలంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమును నమ్మాలి, మరణ సమాధి పునరుత్థానమును వినాలి. వినుట వలన ఒక వ్యక్తికి విశ్వాసము కలుగును. మనము ఒక లేఖనాన్ని ఆలోచించినట్లయితే పెంతెకోస్తు పండగ దినమున అనేకులు వచ్చారు, కానీ అక్కడ విన్నటువంటి వాళ్ళు ఎవరంటే భక్తి కలిగినటువంటి యూదులు 3000 మంది. వాళ్ళు ఏమి చేశారంటే వినుచూ ఉండెను. ఇక్కడ 37వ వచనంలో వారు ఈ మాట విని 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని ఈ 3000 మంది విన్నారు. అందుకే
ఒకడు వినాలి. మొట్టమొదట వినుట వలన విశ్వాసము కలుగును. వీళ్ళు ఏం చేశారంటే 3,000 మంది విన్నరు. విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే హృదయములో నొచ్చుకొని మేమేమి చేయవలనని మా సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడిగాను. వీళ్ళు ఏం చేశారంటే విన్నారు అనేటువంటి విషయాన్ని లేఖనం తెలియజేస్తుంది. అందుకే పౌలు గారు వినుట వలన విశ్వాసము కలుగును. మొట్టమొదట వినాలి, సువార్త వినాలి. రోమాపత్రిక 16వ అధ్యాయం, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూది అనబడు దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచూ ఉండెను. ఈమె విన్నది కాబట్టే రక్షింపబడింది. విన్నది. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. ఈ ఖైదీలు వినుచున్నారు. విన్నటువంటి వ్యక్తి రక్షింపబడరు. లూది అనబడినటువంటి దైవభక్తి గల స్త్రీ వినుచూ ఉన్నది, రక్షింపబడింది. 3,000 మంది పెంతుకోస్తు పండుగ దినమున విన్నరు. వాళ్ళు ఏమయ్యారంటే బాప్తీసం పొంది రక్షింపబడ్డారు. నిత్య జీవం పొందాలంటే ఒకడు ఏం చేయాలంటే మొట్టమొదటగా వినాలి. విన్నవాళ్ళు రక్షింపబడతారు. 2 విశ్వసించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. వినుట వలన ఏమవుతుందంటే విశ్వాసము కలుగును. ఒకడు వినకుండా విశ్వాసము ఎట్లు కలుగుతుంది? ఈ విషయాన్ని పౌలు గారు రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఆయన ఎలా తెలియజేస్తున్నాడంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ఒకడు వినకుంటే ఎట్లా విశ్వసిస్తాడు? ఒకరికి విశ్వాసము కలగాలంటే వారు ఏమి చేయాలంటే వినాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. వినని వాడిని ఎట్లు విశ్వసించుదురు అంటే ఒకడికి విశ్వాసం ఎట్లా కలుగుతుందంటే వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ప్రకటించు వారు పంపబడిన ఎలా ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు అని పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అంటే ఒకడు నిత్య జీవం పొందాలంటే వినాలి, విశ్వసించాలి. 3 మారు మనసు పొందాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాట, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు. మారు మనసు పొందాలి. ఒకడికి మారు మనసు ఎప్పుడు పొందుతాడంటే విశ్వాసము కలిగినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడు. ఒకడికి విశ్వాసము లేకుండా మారు మనసు రాదు. విశ్వాసము ఎలా వస్తుందంటే వినుట వలన వస్తుంది. వినని వాడు ఎట్లు విశ్వసించుదురు అంటే విశ్వాసం రావాలంటే ఏం చేయాలంటే వినాలి. విన్నటువంటి వానికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా ఒకడు మారు మనసు పొందలేడు. ఒకడు మారు మనసు పొందాలి అంటే ఏమి కావాలి అంటే విశ్వాసము కావాలి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30-31 వచనంలో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలనేది ఆజ్ఞ. తర్వాత ఒప్పుకోవాలి.
4 ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఏమని ఒప్పుకోవాలంటే యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 38 వచనంలో యేసు అందరికీ ప్రభువు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనంలో 3000 మంది బాప్తిస్మము పొందినటువంటి 3000 మంది మీరు సిలువ వేసినటువంటి యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. ఆ మాట విని వారి హృదయంలో నొచ్చుకొనెను. అంటే 3000 మంది యేసును క్రీస్తుగాను ప్రభువుగాను ఒప్పుకొని బాప్తిసం పొందారు. ఒకడు బాప్తిసం పొందేటప్పుడు ఒప్పుకోవాలి. ఏమని? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. 5 బాప్తిసం పొందాలి. బాప్తిస్మము ఎందుకు పొందాలి అంటే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38 వచనంలో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 వచనంలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్నాము. రోమాపత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాల్లో బాప్తిసం ద్వారా మనము క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములోనికి మనము పాలిభాగస్తులమైనాము. మనము క్రీస్తుతో కూడా మరణించాము, సమాధి చేయబడ్డాము, తిరిగి లేపబడ్డాము. బాప్తిసం అనబడినది దేవుని యొక్క సంకల్పము. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో బాప్తిసము దేవుని సంకల్పము. బాప్తిస్మము దేవుని యొక్క ఆజ్ఞయున్నది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. ఈ బాప్తిసం పొందినటువంటి వ్యక్తిని, ఈ 3000 మందిని ప్రభువు సంఘములోనికి చేర్చాడు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 47వ వచనములో రక్షింపబడిన వారిని ప్రభువు అనుదినము వారితో కూడా చేర్చుచుండెను. 2:47 అధ్యాయం 47 వచనం. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకుని మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. ఇంగ్లీష్లో ఏముందంటే ది లార్డ్ యాడెడ్ ఇంటు ది చర్చ్. తెలుగు తర్జుమాలో రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాను. ఎక్కడికి చేర్చుచున్నాడు అనేటువంటి విషయాన్ని వ్రాయబడలేదు. ఇంగ్లీష్లో యాక్ట్ చాప్టర్ 2:47 the Lord added into the church those who are baptized. These 3,000 people, the Lord added into the church. ఈ 3000 మందిని ప్రభువు సంఘములోనికి చేర్చాడు. అపోస్తులు ఈ 3000 మందిని సంఘములోనికి చేర్చలేదు. రక్షణ పొందిన వారిని ప్రభువు సంఘములోనికి చేర్చాడు. ఏ సంఘంలోనికి ప్రభు చేర్చాడు 3000 మందిని? ఏ సంఘంలోనికి? క్రీస్తు సంఘములోనికి చేర్చబడ్డారు వాళ్ళు. ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంథము మొత్తము కూడా ఒక్కటే సంఘము గురించి లేఖనములు మాట్లాడుతున్నవి. లేఖనము మరి ఒక సంఘముల గురించి ఎక్కడ కూడా మాట్లాడినట్లు మనకు ఆధారం లేదు. క్రొత్త నిబంధన లేఖనములు అన్నీ కూడా క్రీస్తు సంఘముల గురించే మాట్లాడుతుంది. ఎందుకనగా క్రీస్తు సంఘమునకు స్థాపకుడై ఉన్నాడు. నేను మీకు ఒక లేఖనాన్ని వివరించాలని అనుకుంటున్నా. అది మీరు బాగా ఆలోచన చేయండి. మత్తయి సువార్త 16:18. ఈ లేఖనమును చాలాసార్లు చాలామంది మత శాఖల వాళ్ళు ఈ లేఖనాన్ని బోధించలేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా అనేటువంటి పదం
క్రీస్తుకు ఈ భూమి మీద ఆయనకున్నటువంటిది సంపాదన సంఘము ఒక్కటే. క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద పొలమును, భూమిని, ఆస్తిని అని పిలవలేదు. ఆయన ఈ భూమి మీద క్రీస్తు ప్రభు వారు ఆస్తిని సంపాదించలేదు, బంగారమును సంపాదించలేదు, వెండిని సంపాదించలేదు, అలాగనే ఆయన ఇల్లును సంపాదించలేదు. అలాగనే ఈ భూమి మీద క్రీస్తు ప్రభు వారికి ఆయన సంపాదించినటువంటి ఆస్తి ఏమీ కూడా లేదు, ఆయన సంఘము తప్ప. అందుకే ఆయన ఈ భూమి మీద ఆయన సంఘాన్ని మాత్రమే నా సంఘము అన్నాడు, కానీ నా ఇల్లు అని ఆయన ఎప్పుడు సంభాషణ చేయలేదు. నా ఇల్లు అని, నా పొలము అని, నా బంగారము అని పిలవలేదు. ఎందుకనగా ఆయనకు ఈ భూమి మీద ఆయన సంఘము తప్ప మరి ఒకటి ఏమీ కూడా లేదు. ఆయన పిలిచినటువంటి దాంట్లో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట అనే దాని దగ్గర మనం ఆలోచించినప్పుడు, దాని ఎదుట అన్నప్పుడు నా సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువనేరవు అని చెప్పుతున్నాడు. నా సంఘము ఎదుట నిలువలేవు. నేను మరలా ఈ లేఖనాన్ని మరొకసారి రిపీట్ చేస్తా, మీరు దాన్ని బాగా ఆలోచించండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు నా సంఘం ఎదుట నిలువలేవని నేను మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో ఏముందంటే, పాతాళ లోకపు ద్వారములు నా సంఘం ఎదుట అనే దాని దగ్గర ఎగైనెస్ట్ ఇట్ అని ఉంది. అంటే నా సంఘమునకు విరోధముగా అని అర్థం. దాని ఎదుట అనే కాడ తర్జుమాదారులు దాని ఎదుట అనే దగ్గర ఇంగ్లీష్లో ఏముందంటే, నా సంఘమునకు విరోధముగా. ఎదుట అనే పదము దగ్గర ఇంగ్లీష్ తర్జుమాలో కరెక్ట్ తర్జుమా ఏంటంటే, నా సంఘమునకు విరోధముగా, విరోధముగా అని దాని భావం. దాని ఎదుట అని తెలుగు తర్జుమాలో వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో, ఇంగ్లీష్లో దానికి విరోధముగా లేక దానికి వ్యతిరేకముగా నిలువనేరవని, దాని ఎదుట అని రాసింది తర్జుమాదారు. కానీ అక్కడ రాయబడింది నా సంఘమునకు విరోధముగా పాతాళ లోకపు ద్వారములు నిలువలేవని చెప్పాడు. అంటే ఈ 3000 మంది క్రీస్తు ఏదైతే సంఘాన్ని స్థాపించాడో ఆ స్థాపించబడినటువంటి సంఘములోనికి ఈ 3000 మంది చేర్చబడ్డారు. అంటే ఒకడు నిత్య జీవము పొందడానికి దేవుడు నిత్య జీవమును అనాది సంకల్పంలో వాగ్దానం చేశాడు. దాన్ని ఎలా పొందాలి? నిత్య జీవం అంటే ఒకడు వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి. సంఘము 3000 మంది ఎప్పుడు బాప్తీసం పొందారంటే సంఘము స్థాపించబడిన తర్వాత బాప్తీసం పొందారు. సంఘము ఎప్పుడు స్థాపించబడిందంటే పెంతెకోస్తు పండగ దినమున సంఘము స్థాపించబడింది. స్థాపించబడిన తర్వాత 3000 మందిని సంఘములోనికి ప్రభు చేర్చాడు. అంటే విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందిన వారిని 3000 మందిని ప్రభు సంఘంలోనికి చేర్చాడు. ఈ చేర్చబడినటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే అపోస్తుల బోధయందు, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. మీకు ఒక విషయాన్ని నేను తెలియచేస్తున్నా, అది బాగా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, సువార్త బోధ 2 ఒకటి కాదు. సువార్త వేరు, బోధ వేరు. సువార్త అనబడినది ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ రక్షింపబడటానికి ఇవ్వబడినది సువార్త. కానీ బోధ ఎవరికి ఇవ్వబడిందంటే రక్షింపబడినటువంటి వారికి, అనగా సంఘమునకు బోధనిచ్చాడు. సంఘమునకు సువార్త కాదు. సువార్త అనేది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని రక్షణ కలుగజేస్తుంది. ఆ రక్షింపబడినటువంటి వ్యక్తిని ప్రభువు సంఘములోనికి చేర్చును. సంఘములోనికి చేర్చబడ్డ వారికి మాత్రమే బోధ ఇవ్వబడింది. దేవుడు బోధను ఈ లోకానికి ఇవ్వలేదు.
బోధను, రక్షణ లేనటువంటి వానికి, పాపులకు దేవుడు బోధనివ్వలేదు. పాపులకు ఏమిచ్చాడంటే సువార్త ప్రకటింపబడాలి. రక్షింపబడిన వానికి ఏమి ఇవ్వబడిందంటే బోధ ఇవ్వబడింది. మనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో వారు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండిరి. బోధ ఎవరికి ఇవ్వబడిందంటే క్రీస్తు సంఘములో మాత్రం ఉన్నవాడికే బోధ. బోధ ఎవరికి ఇవ్వబడింది? దేవుడు ఎవరికి బోధనిచ్చాడంటే సంఘానికి బోధ ఇచ్చాడు. ఏ సంఘానికి బోధ ఇచ్చాడు? ఏ సంఘం అయితే క్రీస్తు స్థాపించాడో ఆ సంఘములోనికి చేర్చబడిన వానికి మాత్రమే, ఆ సంఘములోనికి చేర్చబడిన వారికి మాత్రమే బోధ. అది లోకమునకు దేవుడు బోధనివ్వలేదు. లోకమునకు ఏమిచ్చాడంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి బోధించుడి అనలేదు. బోధ ఎవరికంటే సంఘమునకు, సువార్త ఎవరికంటే లోకమునకు ఇవ్వబడి ఉన్నది. సో సంఘానికి బోధ ఇవ్వబడింది. వాళ్ళు సహవాసం అందు ఉండాలి. ఒక్కటే సహవాసము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో వ్రాయబడింది, మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుతోనూ. తర్వాత రొట్టె విరచాలి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనంలో వారు ఆదివారమున రొట్టె విరిచెను. ప్రార్థన చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున తీర్పు తీర్చేది తండ్రి అనగి మనము తండ్రికి ప్రార్థన చేయుచున్నాము. తర్వాత మరణము వరకు నమ్మకముగా ఉండాలి. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మరణము వరకు నమ్మకముగా ఎవడైతే ఉండడో 2వ అధ్యాయం 10వ వచనంలో వానికి నేను నిత్య జీవమునిచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. అంటే ఒకడు నిత్య జీవము పొందాలి అంటే దేవుడు నిత్య జీవమును గూర్చి అనాది కాలమందు వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవమును పొందుట ఎలా అంటే వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందినవాడు సంఘములోనికి చేర్చబడతాడు. సంఘములోనికి చేర్చబడినటువంటి వ్యక్తి అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండాలి. మరణము వరకు నమ్మకంగా ఉన్నవాడు నిత్య జీవం పొందను. అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ లేఖనములో 4 భాగాలుగా మనం ఈ లేఖనాన్ని ఆలోచించాలి. 1, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములోనికి వచ్చిన గనుక మరణము అందరికీ సంప్రాప్తమాయను. అందరూ చనిపోయారు కనుక అందరినీ బ్రతికించటానికి దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. ఈ లోకానికి ఇచ్చినటువంటి తన కుమారుని యందు దేవుడు ఏమని చెబుతుందంటే మీరు విశ్వాసం ఉంచుడే అని తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు. క్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి బోధలో నా యందు విశ్వాసం ఉంచమని లోకానికి తెలియచేశాడు. అదే విశ్వాసం ఉంచమని అపోస్తులు లోకానికి తెలియచేశారు. 3000 మంది విశ్వాసం ఉంచి బాప్తీసం పొందారు. లూది అనబడిన దైవభక్తి గల స్త్రీ విశ్వాసం ఉంచి బాప్తీసం పొందింది. ఖైదీలో జైల్లో ఉన్నటువంటి అధికారి విశ్వాసం ఉంచి బాప్తీసం పొందారు. అపోస్తులు దేవుని కుమారునిగా విశ్వాసం ఉంచారు. 3, మనిషి నశించిపోవుట. దేవుడు కండిషన్ ఏమని పెట్టాడంటే కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు నశించిపోవును. నశించిపోవటానికి గల కారణం అవిధేయత. ఒకడు పాపములో జీవించుట, మారు మనసు పొందకుండా మనిషి తన పాపములోనే జీవిస్తే నశించిపోతాడు. అనగా దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచకుంటే ఆ వ్యక్తి నశించిపోతాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. 4, నిత్య జీవం పొందుట. ఒకడు నిత్య జీవం పొందాలి అంటే ఏమి చేయాలంటే
దేవుని వాక్యము వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందినవాడు సంఘంలోనికి చేర్చబడును, ప్రభు చేర్చును. సంఘంలోనికి చేర్చబడినవాడు అపోస్తుల బోధ ఎందును, సావాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకుండా ఉండాలి. మరణము వరకు నమ్మకముగా ఉండాలి. మరణము వరకు నమ్మకముగా ఉండేవాడికి నిత్య జీవము ఇవ్వబడునని లేఖనం చెబుతుంది. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. ఈ విషయాన్ని మనము ఆలోచించినట్లయితే ఈ లేఖనంలో 4 భాగాలను దేవుడు ఈ లోకానికి తెలియజేశాడు. ఒక విషయాన్ని ఏం తెలియజేశాడంటే, దేవుడు లోకాన్ని ప్రేమించిన విషయాన్ని తెలియజేశాడు. రెండో విషయము ఏం తెలియజేశాడంటే, కుమారుని విశ్వాసం ఉంచమని తెలియజేశాడు. మూడో విషయంలో కండిషన్ చెప్పాడు. నీవు నశించిపోవాలంటే, నశించిపోకుండా ఉండాలంటే విశ్వాసం ఉంచు, నశించిపోవాలంటే విశ్వాసం ఉంచకు కండిషన్ పెట్టాడు. 4వ విషయాన్ని నిత్య జీవమును పొందుట ఎలా అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అందుకని సహోదరులారా, ఈ యొక్క లేఖనాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఎంతో మంది ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ లేఖనాన్ని మాట్లాడి వివరించి ఉంటారు. ఈ లేఖనాన్ని, ఈ భాగాన్ని ఎన్నో రకాలుగా ఎంతో మంది భూమి మీద కొన్ని వేల మంది, లక్షల మతశాఖలు కానీ, లేదంటే కొన్ని వందల మంది క్రీస్తు సంఘ సహోదరులు కానీ మాట్లాడి ఉంటారు. కానీ దీని యొక్క భావము ఏమిటి అనేది లేఖనాన్ని మనము ఆలోచన చేయాలి. అందుకని మీరు మన బైబిల్ స్కూల్లో, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్, సో ఈ యొక్క బైబిల్ స్కూల్లో ఫ్రీగా, ఫ్రీ బైబిల్ స్కూల్, ఫ్రీ కోర్స్ అండ్ ఫ్రీ సర్టిఫికేట్, మన యొక్క పాఠాలు, మనం చెప్పేటువంటి పాఠాలు మీరు అనేకులకు నేర్పించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక లేఖనాన్ని 2 గంటలు ఎలా మాట్లాడాలి, ఒకే లేఖనమును 2 గంటలు ఎలా వివరించాలి, ఎలా బోధించాలి అనేటువంటి విషయాలు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ అనగా మనము ఈ యొక్క బైబిల్ స్కూల్ ద్వారా అనేకులకు మనము నేర్పించడము జరుగుతుంది. సో ఈ యొక్క సమయంలో నేను ముగించుతున్నాను. ప్రార్థన ద్వారా ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీరు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, మహోన్నతుడివి, గొప్ప దేవ, పరమ తండ్రి, నీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని బట్టి ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారు ఈ యొక్క లేఖన భాగం యొక్క, లేఖన భావం యొక్క సత్యాన్ని, లేదంటే తండ్రి ఈ యొక్క లేఖనమును అర్థము చేసుకునేటువంటి మంచి మనసును, మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగనే తండ్రి, లేఖనములను ఆలోచించుటకును, లేఖనములను గ్రహించుటకును, లేఖనములను పరిశీలించుటకు వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి, ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తుండో వారికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయమని, అలాగే తండ్రి వారిని ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరి ఒకసారి మరలా శుక్రవారము అనగా ఫ్రైడే ఆర్ సాటర్డే అగైన్ we will meet. Thank you so much.